లీడర్షిప్ స్టేట్ లో. అప్పుడు కనుక ఈయన ఇంకొంచెం ముందుకు పెట్టి వాడుకుని ఉంటే కనుక ఈ పాటికి ఇంకా ఎక్కువ నెంబర్స్ ఉండే స్థాయికి వెళ్ళేవాళ్ళం సాయి గారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని యాక్టర్ డైరెక్టర్ కాంబినేషన్ లో ఇప్పుడు ఇంకా మంచిది జరిగింది. ప్రొడ్యూసర్ కూడా యాడ్ అయ్యారు. ట్రిపుల్ యాక్షన్ వెళ్తున్నాం అండి, అది వేరే విషయం. కానీ ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదు అని నిర్ణయం ఏదైతే తీసుకున్నారో అదొక చారిత్రాత్మక నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకోవడంలో ఆయనదే కీలక పాత్ర, అందులో ఏ మాత్రం సందేహం లేదు సాయి గారు. ఇప్పుడు దాన్ని బట్టే మాకు ఖచ్చితంగా కూడా ఇందాక రకరకాల ఈక్వేషన్స్ ఏది చెప్తున్నారండి. ఏది పవన్ కళ్యాణ్ గారి పర్సంటేజ్ ఎంత, వైఎస్ఆర్సీపీ నాయకులు, టీడీపీ పర్సంటేజ్ ఎంత, ఈ పర్సంటేజ్ ఎంత, ఈ ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఒక్క మాట ఏంటంటే 2019 లో మేము టీడీపీ నుంచి 2018 లో విడిపోయాక 2019 లో మాకు పోటీకి వెళ్ళినప్పుడు సాయి గారు, ఆ రోజు మాకు ప్రత్యర్థి టీడీపీ, వైసీపీకి కూడా ప్రత్యర్థి టీడీపీ, మేము ఓడించలేము, వాళ్ళైతే ఓడిస్తారని చెప్పి మాకున్న ఓట్ బ్యాంక్ అంతా కూడా అటు వెళ్ళిపోయింది సాయి గారు ఆ రోజున. ఈ ఫ్యాక్ట్ ఎవరు దాని గురించి మాట్లాడట్లేదు, బయటకు తీయట్లేదు. ఫ్యాక్ట్ ఏంటంటే మాకు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల్లోనే మీరు లెక్కేస్తే మోర్ దెన్ 4% ఉన్నారు సాయి గారు. వారంతా మాతో ఉండేవారే ఎటువంటి పరిస్థితిలో. కానీ ఆ రోజు మాకు శత్రువు కాదు, మళ్ళీ చెప్తున్నాను, ప్రత్యర్థి టీడీపీ ఓడించాల్సింది ఈ పార్టీ కాబట్టి వైఎస్ఆర్సీపీని ఓడించాలని చెప్పి మా ఓటు అంతా కూడా టీడీపీని ఓడించాలని చెప్పి మా ఓటు అంతా వైఎస్ఆర్సీపీకి వెళ్ళింది. ఇదంతా ఎక్కడా చెప్పరు, ఊరికే హేళనగా ఇంత పర్సెంటేజ్ అని చెప్తున్నారు. రెండోది, ఆ రోజు వెళ్ళబట్టే వాళ్ళు గెలిచారు. మళ్ళీ మమ్మల్ని విడదీసి ఈ పార్టీకి వెళ్తే టీడీపీ మైనార్టీ ఓట్లు రావు, ఈవేళకి మైనార్టీలు వ్యతిరేకంగా ఉంటారు. ఏదో వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఒక్కరని కాదు, నీరెడ్డి గారిని కాదండి, ఎవరైనా తీసుకోండి, 30 seconds 1 minute లోపు కులం గురించి మాట్లాడకపోతే మీరు చూడండి సాయి గారు, వారి భాషను చూడండి. ఎప్పుడైనా సరే మేము మనుషులుగా చూస్తాం, మనుషులు ఏంటి, వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏంటి, వాళ్ళకి ఏ విధంగా ముందుకెళ్తారనే దానికోసం మాట్లాడతాం. మా పార్టీ తరఫున కులాల గురించి రోజు ప్రస్తావన, వారికి అవసరం ఎదటోళ్ళు మా దగ్గరికి వస్తే వాళ్ళకి ఏ కేటగిరీలో వాళ్ళకి అవసరాలు కొలిది వారికి సాయం చేయాలనే విషయం వస్తే తప్పితే ఓటర్లుగా మేము కుల విభజన చేసి మేము ఎప్పుడు మాట్లాడం. పక్క రాష్ట్రానికి వెళ్ళారు, సంక్షేమ పదాలకు వస్తున్నారు, మళ్ళీ ఓటేయడానికి వచ్చారు. ఇది చూడండి, ఏది బాటర్ సిస్టమా? అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఎందుకుంటారండి? మోర్ దెన్ 5-6 years ఉంటే మోస్ట్ ఆఫ్ దమ్ అక్కడికి వెళ్ళిపోతున్నారు సాయి గారు. అది కొత్తగా ఉందా? కొత్త, నేను ఈ రోజు గురించి మాట్లాడలేదు. 25 ఏళ్ళ నుండి వాళ్ళు అక్కడే చేసుకుంటారు ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇక్కడికి వచ్చి ఓటేసి వెళ్తుంటారు. మార్పు ఇదివరకు మీరున్నప్పుడు జరగలే, ఇప్పుడు జరగట్లా. అరే కాదండి, సగం నేను ఊరికే అంటే మీరు వెళ్ళినప్పుడు గమనించండి, ప్రాపర్టీస్ ఉన్న